హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా కళ్యాణ్ ఇంకా తనుజ గారి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇమాన్యుల్ కొన్ని పిక్స్ అవన్నీ అడిగిర్రు. సో మీ కోరిక మేరకు అవి కూడా తెచ్చేసిన నేను. సో ఇమాన్యుల్కి టాప్ 4లో ఉన్నాడు కాబట్టి ఉండడం ఆల్రెడీ అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్ని అందరూ వాళ్ళ టీం అంటే జబర్దస్త్ టీం కానీ వాళ్ళకి ఎవరైతే బయట అప్పీల్ చేసుకునేదానికి ఒక చిన్న రిక్వెస్ట్ చేసిరో వాళ్ళందరూ కలిసి మనకి సెలబ్రేషన్ అంటే కేక్ కటింగ్ చేసిరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. కంగ్రాచులేషన్స్ ఇమ్మో. తెనాల్లో కూడా వైకుంఠపురం ఉంది. కంగ్రాచులేషన్స్ ఇమ్మో. లోపల పోయినా అన్నా నువ్వు అడ్డంగా సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్కరు సపోర్టివ్గా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో అది మనం ఆల్రెడీ తెలిసిందే. సో ఇంకా టాప్ 4లో ఇమాన్యుల్ కొంచెం డిజర్వింగ్ కంటెస్టెంటే అని అయిపోయిన తర్వాత చాలామంది బయట మాట్లాడుకుంటారు అన్నమాట. బట్ ఉన్న దాంట్లోకి వెళ్ళి అందరూ డిజర్వింగ్ అని చెప్తే నేను అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా జస్ట్ నడుచుకుంటూ రాలేరు కదా, కష్టపడి వచ్చిర్రు అందరూ. ఇంకా ఇమాన్యుల్ కూడా కష్టపడ్డాడు, బట్ ఎంటర్టైనింగ్ పరంగా వంత చేసిండు. బట్ ఓటింగ్లో కొంచెం బయట తెలిసిందే కదా మీకు ఏం నడిచింది ఏంటి అనే దాని గురించి. కొంచెం ఫ్యాన్ వార్స్ ఎక్కువ నడిచినాయి కాబట్టి మనోనికి అంత గట్టిగా పోటాపోటీ ఇవ్వలేకపోయిండు అనే సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేసిందని అనుకుంటున్నాను నేను పర్సనల్గా. అది ఓకేనా, రైట్. మరి మీరు ఓట్లేసారు కాబట్టి మీ మనసులలో ఎవరైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ వీడియో చూస్తారో మీ మనసులలో మనోడు గెలిచిండు కాబట్టి అలానే లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వండి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఇచ్చిరో ఇప్పుడు బయట ఉన్నాడు కాబట్టి ఇంకా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా అట్లనే సపోర్ట్ చేస్తూ మనకి గట్టి మోటివేషన్ ఇవ్వండి. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంత ఇలాంటి ముచ్చట్లు ఇలాంటి అప్డేట్ అన్నీ మన ఛానల్ వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అబ్బా.